ఒక్క ఆడపిల్లను చంపలేకపోయానని నా దగ్గరకు వచ్చి చెప్పడానికి సిగ్గులేదురా నీకు? ఏం లేదురా మన దగ్గర? మనుషులు లేరా? బలం లేదా? బలగం లేదా? ఆ పిల్లను చంపే అవకాశం లేదా అక్కడ? ఎందుకు చంపలేకపోయారో? ఏం చేయమంటావు బావా? దాదాపు చంపేశాం బావా, కానీ సమయానికి ఆ అన్నపూర్ణ వచ్చి కాపాడింది. ఆవిడే వచ్చి అడ్డు పడకపోయింటే ఈ పాటికి వేద అనేది చచ్చుండేది. అన్నపూర్ణ అన్నపూర్ణ అన్నపూర్ణ! అసలు ఎవర్రా ఈ అన్నపూర్ణ? నా కోసమే పుట్టిందా? నా కుటుంబాన్ని అవమానించడానికి పుట్టిందా? నా రాజకీయ జీవితానికి నాకు సమాధి కట్టడానికి పుట్టిందా? వాళ్ళ ఇంటికి వచ్చి అవమానించి వెళ్ళినా ఏం చేయలేకపోతున్నా. నా భార్యను పట్టుకుని నడి రోడ్డు మీద కొట్టినా ఏం చెయ్యలేకపోతున్నా. ఏం చెయ్యాలా దాన్ని? ఆ అన్నపూర్ణాన్ని దెబ్బ కొట్టడానికి, ఆ ఇంట్లో చావు చూడ్డానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా మనం గెలవలేకపోతున్నాం డాడీ. ఈ డోస్ సరిపోదు, ఇంతకు మించి ఏదో చెయ్యాలి. ప్రాణాలు తీయాలనుకోవడం కంటే పెద్దదేముంటుంది బేబీ? ఉంటుంది మమ్మీ. కత్తి గుండెల్లో దించితే ఆ నొప్పి కాసేపే ఉంటుంది, ప్రాణం క్షణంలో పోతుంది. అదే గాయం చెయ్యని కత్తి కడుపులో దించితే ఆ నొప్పి కలకాలం ఉంటుంది. ప్రాణం పోతే బాగుండు అనేంతగా ఆ నొప్పి అలాగే ఉంటుంది, బతికి ఉన్నంత కాలం ఉంటుంది. అలాంటి నొప్పిని కలిగించాలి ఆ అన్నపూర్ణకి, ఆ అన్నపూర్ణ కుటుంబానికి. డాడీ, నీ కూతురుగా నీకు నేను మాటిస్తున్నా డాడీ, అలాంటి నొప్పిని నేను అన్నపూర్ణకిస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. చూస్తూ ఉండండి. అత్తయ్య, ఈ వారం రాశి ఫలాల్లో నా రాశి ఏం బాగోలేదు అత్తయ్య. చాలా టెన్షన్గా ఉంది. ఇదిగో చూడలుడు, జాతకాలు నమ్ముకుంటే జీవితాలు మారవయ్యా. చేతుల్లో ఉన్న రేఖల్ని కాదు, మనం బాగుండాలి అంటే చేతుల్ని నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలి. రేఖలను నమ్ముకోవడానికి నా చేతిలో రేఖలు ఎక్కడున్నాయి? వంటగదిలో గరిట తిప్పి 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 ఇదిగో చేతిలో రేఖలు లేకుండా అరిగిపోయాయి. బాధపడకు బావా, శిల్పాలు చెక్కేవాడిని పిలిపించి మళ్ళీ నీ చేతిలో రేఖలు చెక్కిద్దాంలే. ఇదిటిదే ఉప్పు నిప్పు కలిసి వచ్చారేటి? అమ్మో, నా వైఫ్ కూడా వచ్చింది. వేదా, నిర్మల, తనతో పాటు మీరు. వేదా, ఏమైంది అలా ఉన్నావు? అన్నపూర్ణ, ఏమైంది? మీ ముగ్గురు కలిసి రావడం ఏంటి? ఎక్కడికెళ్లారు? కలిసి వెళ్ళలేదన్నయ్య, కానీ కలిసి రావాల్సి వచ్చింది.
ఏమైందమ్మా? ఎందుకు వేద అలా ఉంది? మాట్లాడవే. ఏమైంది నా కూతురికి? వేద చెప్పు, ఏమైంది? ఏమీ కాలేదు వదినా. ఇవాళ అది లేచిన వేళ విశేషం చాలా బాగుంది. వేళ విశేషం బాగుందంటున్నావు? కొంపదీసి ఏదైనా ప్రమాదం జరిగిపోయిందా ఏంటే? అవునమ్మా. ఆ? కూరగాయల మార్కెట్ దగ్గర వేదాని లారీ గుద్దే పోయింది. సమయానికి వదినక్కడ లేకపోయి ఉండుంటే ఇవాళ మన వేద ప్రాణాలతో దక్కుండేది కాదు. యాక్సిడెంట్ జరగబోయిందా? వేద, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? మాట్లాడవే. నీకేం కాలేదు కదా? తనకేమీ కాలేదు. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు ఫోన్ మాడుకుంటూ రావడం ఏంటమ్మా? బాధ్యత లేకున్నాను. నువ్వు నోరు మొయ్యవయ్యా. పెద్దేదో బాధ్యతలు తెలిసినట్టు నువ్వు. అయినా రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదే నువ్వైనా. చూసుకోవాలి కదా, చూసుకోవాలి కదా. రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలి కదా. అయ్యో వదినా, అత్తయ్య, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? లలిత, అయ్యో లలిత ఆగు. ఎందుకు కొడుతున్నావు తనని? ఏం చేయమంటారండి? ఇందాక జరిగిన యాక్సిడెంట్ లో తనకి ఏదైనా జరుగుంటే నేనేమైపోయేదాన్ని? సమయానికి ఆవిడ వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. లలిత, ఏంటిది? నా కూతురంటే నాకు ప్రాణం. అలాంటిది దాని ప్రాణాలు కాపాడావు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. అరే, ఊరుకో ఊరుకో లలిత. తనసలే జరిగిన దానికి భయంలో ఉండిపోయింది. ముందు తన్ని లోపలికి తీసుకెళ్ళు లలిత. లోపలికి తీసుకెళ్ళు. పద. ఏమండి, మీరు కూడా వెళ్ళండి.
కూర్చోవే. వేద వేద ఏమైందమ్మా? ఏమైందమ్మా? వేద, ఇదిగో నీళ్లు తాగు. నీకేం కాదే. జరిగిన దాని గురించి ఇంకా ఆలోచించుకో. నేను ఆలోచిస్తుంది జరిగిపోయిన యాక్సిడెంట్ గురించి కాదమ్మా, ఆవిడ గురించి. నానా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఎందుకు అలా జరుగుతుందో చెప్తారా? ఏంటమ్మా? అసలు నేను ఆవిడతో ఎందుకు గొడవ పడుతూ ఉంటాను నానా? అది ఆవిడ మాట తీరు అలా ఉంటుంది కాబట్టి. ఆవిడ మాట తీరు కఠినంగా ఉన్నా మనసు మాత్రం అలా లేదనిపించిందమ్మా. నానా, యాక్సిడెంట్ నుంచి కాపాడింది అని అలా అండం లేదు. సాటి మనిషికి సహాయం చేసి ఉండొచ్చని అనుకోవచ్చు, కానీ ప్రమాదంలో కాపాడి అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టి నచ్చి ఇలా పట్టుకుంది నాన్న. అప్పుడు నాలో ఏదో తెలియని ఉద్వేగం నాన్న. ఆ ఫీలింగ్ ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. ఎలా చెప్పాలో తెలియట్లేదు నాన్న. ఆ క్షణం నా పక్కన నువ్వే ఉన్నావు అనిపించిందమ్మా. నేను భయంలో ఉన్నప్పుడు నువ్వు నా దగ్గరుంటే ఎంత ధైర్యంగా ఉంటుందో ఆవిడ నా దగ్గరున్నప్పుడు అలాగే అనిపించిందమ్మా. ఆవిడ కూడా అమ్మైనా అనిపించిందమ్మా. నా పక్కన అమ్మలాగా కూర్చుంది, తను నన్ను ఓదార్చింది. ఆవిడ్ని చూస్తే నాకెందుకు అలా అనిపించింది? పక్కన అత్తయ్య కూడా ఉంది కదా, ఆవిడ్ని చూస్తే నేనెందుకు అనుకుంటాను నానా? ఎందుకు? చాలు ఆపవే. నువ్వు భయంలో ఉన్నావు కాబట్టి ధైర్యం చెప్పేసరికి నీకలా అనిపించుంటుంది. దానికి పోయి నువ్వు అమ్మ అని ఏమనక్కర్లేదు. లేదమ్మా, ఇది వరకు ఎప్పుడు ఆవిడ్ని చూస్తే ఆ ఫీలింగ్ లేదు, కానీ మొదటిసారి నాకెందుకో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనిపించిందమ్మా. ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది? లలిత, అన్నపూర్ణ తనకి తల్లి కాకపోయినా తను అమ్మే కదా. కాదు, దానికి తల్లిని నేనే. కాదని ఎవరన్నారు? అన్నపూర్ణని కూడా అమ్మ అనుకుంటే వచ్చిన నష్టమేంటి? లాభ నష్టాల గురించి నాకు తెలీదండి. నా కూతురు ఆవిడని అమ్మ అనడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే నా దగ్గర సమాధానం, అది నా కూతురు నాకే సొంతం, అంతే. నాన్న, పెద్దమ్మ మంచిదని అక్కకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందనుకుంటా.
అన్నపూర్ణ, ఏంటోయ్ రోజు ఈ టైం అయ్యేసరికి ఏవండి భోజనం అంటూ నా చుట్టూ ప్రదక్షిణలు చేసేదానివి ఇవాళ్ళేంటి సైలెంట్గా ఉన్నావు? ఏ విషయంలో అయినా నా మీద అలిగావా ఏంటి? భయంగా ఉందండి. అన్నపూర్ణ, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వేదాకి యాక్సిడెంట్ జరగబోవడం, ఎప్పుడూ లేంది దేవుడి మందిరంలో అగ్ని ప్రమాదం జరగడం, ఆ సోదావిడ హెచ్చరించి వెళ్ళటం, ఇవన్నీ చూస్తుంటే వేదాకేదో కీడు జరగబోతుందేమోనని భయంగా ఉందండి. వేదాకేదో కీడు జరుగుతుందేమోనని భయమేస్తోందండి. నా కూతురు ఆవిడని అమ్మ అనడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే నా దగ్గర సమాధానం, అది నా కూతురు, నాకే సొంతం. ఏమండి, రేపొకసారి మన గురువుగారిని ఇంటికి పిలిపించండి. గురువుగారినా? అవునండి, ఆయనకి వేద జాతకాన్ని చూపిద్దాం. తన జాతకంలో నిజంగా ఏమైనా దోషాలుంటే గనక పరిహారం చేయిస్తే మంచిది. అప్పుడు తనకున్న దోషాలన్నీ తొలగిపోయి తను సుఖంగా క్షేమంగా ఉంటుంది కదండి. అక్కడ లలిత వేద గురించి ఎవ్వరూ ఆలోచించకూడదు అంటుంది. తన కూతురు తనకే సొంతం అంటుంది. కానీ కన్న పేగు బిడ్డ గురించి ఆలోచించకుండా ఎలా ఉంటుంది? ఏమండి, గురువుగారిని పిలుద్దామంటే ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదన్న పూర్ణ, రేపే పిలిపిస్తాను. జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే కదా. పద, భోజనం చేద్దాం. అరే అల్లుడు, ఏంటి పిలిచావంట? నన్ను ఎత్తుకొని అలా తిప్పుతామని. ఏమైందిరా? లేకపోతే ఏంటి మావా, టెన్షన్లో ఉన్నాను, తెలియట్లేదా? టెన్షనా? దేనికి? అన్నీ తెలిసి కూడా దేనికి అంటావేంటి? ఉదయం వేదకి యాక్సిడెంట్ జరగబోయింది కదా. లక్కీగా సేవ్ అయింది కదా. అయ్యింది. అన్నపూర్ణ అత్తయ్య ఉంది కాబట్టి సేవ్ అయింది, లేదంటే ఏమయ్యేది మావా? చాలా ప్రమాదం జరిగేదిరా. ఆ ఇన్సిడెంట్తో వేద చాలా భయపడిపోయి ఉంటుంది కదా. అవునరా, చూశాం కదా. ఇప్పుడు తన భయంలోనే ఉండుంటుందా లేకపోతే ఫ్రీ అయి ఉంటుందంటావా? ఒరేయ్, ప్రతిదానికి నన్ను ఇలా చావదబ్బకపోతే నువ్వు వెళ్ళి కనుక్కోవచ్చు కదా. నేనెందుకు వెళ్తాను? మరి ఎందుకు అడుగుతున్నావు? మానవత్వం అయ్యా, కట్టేసి. అయినా అన్నపూర్ణ అత్తయ్యతో ఎలా పడితే అలా మాట్లాడుతుంది, అందుకే నాకు అది నచ్చట్లేదు. అబ్బో, అందుకే నేను తనతో మాట్లాడట్లేదు మావా. నీ పక్కన పడ్డాది లేదు చూడవ పిల్ల, నాది నక్కెలేసు గొలుసు, నాది నక్కెలేసు గొలుసు. అత్తమ్మా, ఓ అత్తమ్మా, ఏమైంది అంతలా సాగదీస్తున్నావు? జరుగుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే ఒక్కోసారి భయం వేస్తుంది అత్తమ్మా. అరే, ఇవాళ ఉన్నట్టు రేపు ఉన్నట్లేదు. నువ్వు ఆ విషయంలో ఏమీ టెన్షన్ పడక్కర్లేదులే. పాపి చిరాయివని నువ్వంత తొందరగా ఏమీ పోవు. నా గురించి కాదత్తమ్మా. అవును, నువ్వు పుణ్యాత్పురాలవిగా. అంటే నేను చేస్తానా? నువ్వు సత్తే నాకేమవుతుంది బూడిదే. అదే నువ్వు ఉన్నావనుకో, అల్లుడు అన్న ప్రేమతో తిట్టుకున్నా మొత్తుకున్నా ఏదో చిల్లరో పనమో పడేస్తుంటావు. అదే నువ్వు పోయిన తర్వాత మెళ్ళలో ఉన్న గొలుసులు, చేతుకున్న గాజులు అవన్నీ ఆడపిల్లకి అంటే నా వైఫ్కి ఇస్తారు. అబ్బా, ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఏమత్తమ్మా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా చేయించాడు మా బావా? దాని గురించి నీకెందుకు? మాట వరుసగా అడుగుతున్నాను. ఇదిగో, మనిషి అనేవాడికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం తెలుసా? ఇదిగో, ఈ వాళ్ళకి వాళ్ళు చూసుకో. వేద రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి గుద్దేపోయిందిగా. టైం బాగుంది కాబట్టి
ఆ టైంకి అన్నపూర్ణ సెల్లం అక్కడ ఉంది కాబట్టి సేవ్ చేసింది. ఇదిగో ఉదయం నుంచి కనిపించిన వాళ్ళు సాయంత్రం కనపట్లేదు. ఉదయం బయటికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి వస్తాడో లేదు డౌట్. రోజులు అలా ఉన్నాయి. నీకా నడిస్తే నీరసం, అరిస్తే ఆయాసం, బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవన్నీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు పైగా అన్నన్ని మాత్రలు మింగుతూనే ఉంటావు. ఇదిగో ఇన్సూరెన్స్ చేయించుకున్నావు అనుకో, ఏటి రేపు ఏదైనా తిరగబడి నువ్వు దడేలు పన్నావు అనుకో, కనీసం డబ్బులన్నీ వస్తాయి కదా. నీ పేరు చెప్పుకుని ఓ 6 నెలలు చక్కగా పేకాడుకుంటూ కూర్చుంటాను. ఛీ, సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా. అంటే నేను ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆ డబ్బుల కోసం నన్ను చంపినా చంపేస్తావు. తప్పగా నువ్వు ఉన్న చోట ఉండడమే అసలు నా బుద్ధి తక్కువ. అతమా ఇదిగో మా బావగారు ఇన్సూరెన్స్ చేయించకపోతే నువ్వే ఇన్సూరెన్స్ చేయించేసుకో. నానా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంట్రా ఇప్పుడు నేను తప్పేం మాట్లాడానురా? ఒరేయ్ ఇప్పుడు మీ ఎవ్వరికి తెలియదురా. సిచ్యువేషన్ ఎదురైతే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇదిగో మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో, లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో అప్పుడు తెలుస్తుంది మీకు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారులేండి. ముందు మీరు చేయించుకోండి ఇన్సూరెన్స్. అది సరే గాని వయసులో ఉండగా పెళ్లికనుడికి ఏమైనా కాంపన్సేషన్ ఇస్తారేమో. ఆ ఇన్సూరెన్స్ ఉంటే చూడు, నువ్వు చేయించుకో. ఆ ఇన్సూరెన్స్ తీసుకో. ఏంట్రా అల్లుడు, అసలు మీ బాబుది ఏ నక్షత్రం రా బాబు? అసలు మనిషి కనిపిస్తే చాలు బుర్ర తినేస్తూ ఉంటాడు.